రోజులు అయిందో మనం ఇట్లా తాగి. తాగుడు పక్కన పెట్టరా, లాస్ట్ ఎప్పుడు కలిసిన కూడా గుర్తులేదు నాకు. నిజం చెప్పినవరా? అయినా ఇన్సిడెంట్ తర్వాత లైఫ్ మొత్తం చేంజ్ అయిపోయిందిరా. అరే ప్లీజ్ ఇప్పుడు వద్దురా టాపిక్. సారీరా. అరే ప్లీజ్ రా, కోపం నాకు. కిషోర్ గారు కూడా నా ఫ్రెండేరా. ఫ్రెండ్ అయితే కాల్ చేస్తే పోయేదుండేరా. అరే పోయేడుతుండే అంటే నార్మల్ కాల్ చేస్తున్నా అనుకున్నారా నేను? కానీ అయినా నాకు ఆ రోజు ఇంటర్వ్యూ అయ్యి వచ్చేసరికి ఇట్లా అయింది. ఇట్లా అయితే నా ముందే తెలిసే కానిస్తుండేనా? చెప్పురా, కానిస్తుండేనా? నాకు తెలుసురా, ఈ జాబ్ ఈ పైసలు ఇవే ఇంపార్టెంట్ ఒక మంచి లైఫ్ కంటే. ఏం మాట్లాడుతున్నావు అసలు నువ్వు? నాకు జాబ్ ఇంపార్టెంటా? అరే ఇంటర్వ్యూ ఇచ్చిన నెక్స్ట్ డే నాకు ఆఫర్ లెటర్ వచ్చిందిరా. ఆఫర్ లెటర్. నేను ఆ రోజు జాయిన్ అయ్యంటే 4 months ఇట్లా ఖాళీగా తిరుగుతానా? అరే ఆ ఇన్సిడెంట్ తర్వాత నా మైండ్ మొత్తం బ్లాక్ అయిపోయిందిరా. ఐస్ క్లోజ్ చేసిన ప్రతిసారి ఆ ఫోన్ కాల్ తప్ప నాకేం వినిపిస్తలే. అండ్ ఇట్స్ బీన్ 3 months. నేను మనిషి లెక్కనే లేనురా. అరే ఘోరం చూసుకుంటున్నారా ఇంట్లో. అమ్మ వీళ్ళుంటే రిప్లై ఇస్తలేను, ఫోన్స్ ఉంటే కాల్ లిఫ్ట్ చేస్తలేను. అరే సైకాలజిస్ట్ దగ్గరికి పోయి నాకు కథ చెప్పుకుంటుంటే నాకే భయం అవుతుందిరా. అరే వాడు నాకు ఫ్రెండ్ కాదారా? నాకు ఎఫెక్ట్ కాలేదనుకుంటున్నావా? నీకెంత ఎఫెక్ట్ అయిందో నాకు కూడా అంతే అయిందిరా. నువ్వు చూసింది నా సైలెన్స్ మాత్రమే. కథలు దెంగకరా. నువ్వు ఆఫర్ లెటర్ ఎందుకు యాక్సెప్ట్ చేయలేదో నాకు తెలియదు అనుకున్నావా? నువ్వు ఆఫర్ లెటర్ యాక్సెప్ట్ చేస్తే మన దోస్తాన్లా కిషోర్ అని ఇంట్లో అందరిలా గలీజ్ అవుతావు. నువ్వు ఆఫర్ లెటర్ యాక్సెప్ట్ చేయలే. లిమిట్స్ క్రాస్ చేయకరా సాయి. నువ్వు సెల్ఫిష్ రా. నీ వల్లే కిషోర్ గారు చచ్చిపోయిండు. అరే ఏమైందిరా? కాలర్ వదులు బే, కరెంటు పోయింది. క్యాండిల్ తెస్తే ఆగు. ఏమైందిరా? ఏదో షాడో కనిపించిందిరా. అరే క్యాండిల్ ఆన్ చేసినావు కదా, నీ షాడా ఏంటద్దా? అరే కరెంట్ వచ్చింది, వాటర్ అయిపోయింది. వాటర్ పోయి తీసుకుని వస్తాం. అరే రిత్విక్, అరే రిత్విక్. అరే ఏమైంది అట్లా పడ్డావు? అరే ఫోన్ చూడరా. కిషోర్ ఎప్పుడు ఫోన్ రావడేంద్రా? నాకు అది అర్థమవుతలేదు.
అసలు ఏందో చూద్దాం. అరే ఏమైందిరా, మిస్ అవుతున్నా అన్నారుగా, అందుకే వచ్చేసా. భయపడుతున్నారు ఏంది? అయినా ఇన్ని రోజులు నా వల్ల మీ మధ్య వచ్చిన దూరం చాలరా, నాకు నచ్చట్లేదు. అరే రిత్విక్, ఆ రోజు జరిగింది మీ తప్పు కాదు, అసలు మీ తప్పు కానే కాదు. ఎందుకంటే అది నా చాయిస్, నా డెసిషన్. చావు సమస్యకి పరిష్కారం కాదని తెలుసు, కానీ తప్పలేదురా. అయినా మీరు బ్లేమ్ చేసుకోవడం ఇంకా అండ్ అదే బాధలో ఉండడం వద్దురా, చాలు. ఎక్కడో విన్నాను, ఉన్నోడు చెప్తే వేదం, లేనోడు చెప్తే సోది అన్నట్టు. కానొక్క మాట, లైఫ్ చిన్నదిరా, దాని జ్ఞాపకాలతో నింపదు, గొడవలతో కాదు. మీరు జాగ్రత్త, అమ్మని కూడా జాగ్రత్తగా చూసుకుంటారులే. నేను చూస్తూనే ఉంటా, కలుస్తూనే ఉంటా మీ జ్ఞాపకాల్లో. కిషోర్ గారు మనతో సారీ రా.